వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం నార్సింగి దగ్గర ఉన్న మంచిరేవుల ఏరియాలో ఉన్నాం. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి ఏంటి అంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో మనకి 300 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, 4200 SFT, మనకి 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ తోటి ఒక విల్లా రాబోతుంది. సో ఈ విల్లా ఏంటంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి క్లబ్ హౌస్ వస్తుంది. సో ఇదంతా క్లబ్ హౌస్. అండ్ క్లబ్ హౌస్ పక్కన వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ అండ్ అడల్ట్స్కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇలా వస్తుంది. ఇదంతా మనకి క్లబ్ హౌస్. మనకి ఇందులో జిమ్, బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈ విల్లా వచ్చేసి పర్టికులర్గా మనకి కోకాపేటకి అయితే కనుక హార్డ్లీ ఒక 10 minutes ఆఫ్ డ్రైవ్, అంతే. 5 to 10 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు మనం అయితే కనుక. అంత దగ్గరలో ఉంటుంది. మనకి గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ ఏవైనా కానీ మనం వితిన్ 15 minutesలో వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ ఏంటి అంటే ఇదర్ ఆక్యుపైడ్, హారెల్స్ ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. సో మనం చూసే విల్లా వచ్చేసి మనది ఈస్ట్ ఫేసింగ్ విల్లా, మనకి 4 BHK విల్లా. కొంత రెనోవేషన్స్ అయితే చేయిస్తున్నారు. సో ఒకసారి విల్లా దగ్గరికి వెళ్దాం, విల్లా చూద్దాం. విల్లా చూసిన తర్వాత ఏంటంటే మనకి ఇంకా మిగిలిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం అక్కడ. సో లెట్స్ గో. సో ప్రజెంట్ మనం చూడబోతున్న విల్లా ఇదే, ఈస్ట్ ఫేసింగ్ 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా. మనకి ఇందులో 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే కొంచెం రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఒక 1-2 monthsలో ఇవి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తారు. దెన్ ఇంటీరియర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఈ విల్లా ఏంటి అంటే మనకి కోకాపేటకి కానీ, గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీకి 10 to 15 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ కనెక్టివిటీ వైజ్గా కూడా మనకి చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఒక 5 minutes డిస్టెన్స్లో ఓఆర్ఆర్ వచ్చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ మనకి ఆక్యుపేషన్కి ఇచ్చేశారు. కొంతమంది ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. లైక్ మనకి ఆపోజిట్లో ఉన్న విల్లా కూడా కొంత ఇంటీరియర్స్ అవి చేయించుకుంటున్నారు. సో ఇది మనం చూడబోతున్న విల్లా. లోపలికి వెళ్దాం. ఇక్కడంతా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ సైడ్ అంతా మనకి కొంత గార్డెన్ ఏరియా కోసం ఇట్లాగా లీవ్ చేస్తారు సెట్ బ్యాక్స్. సో పార్కింగ్ ఏరియా. లోపలికి రాగానే ఇదంతా హాల్ వస్తుంది. ఇది హాల్ కొంచెం పెద్దది ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం ఏంటంటే మనకి పెద్ద పెద్ద స్లైడింగ్ డోర్స్ వస్తాయి మనకి ఇక్కడ. అండ్ అక్కడ ఒక స్లైడింగ్ డోర్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎలాగో డోర్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్కి అయితే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. వెంటిలేషన్ వైజ్గా అయితే కనుక ఈ విల్లా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి మనకి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. సో మనకి క్వైట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఏరియా అయితే, పీస్ఫుల్ లివింగ్కి. అండ్ నెక్స్ట్ మనకి ఇది హాల్లోంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్కి పక్కనే మనకి కిచెన్ ఏరియా వస్తుంది. ఇది కిచెన్ ఏరియా వస్తుంది మొత్తం. కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్కి పక్కన మనకి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇవన్నీ వస్తాయి. సో మనకి ఇందులో మనం ఇందాక అనుకున్నట్టుగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా మనకి అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అండ్ వాష్రూమ్. సో లిఫ్ట్ మనకి 2nd floor వరకు ఇచ్చేశారు. సో ప్రాబ్లం లేదు. ఒక లిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకోవడం ఒక్కటే. అండ్ ఇది పూజా రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇది మొత్తం హాల్ వస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం హాల్ వస్తుంది విత్ స్లైడింగ్ డోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి పక్కనే పూజా రూమ్ ఉంది. పూజా రూమ్కి పక్కనే మనకి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ ఇటు పక్కన వచ్చేసి స్టెప్స్. అండ్ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ పై వరకు వస్తుంది. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం, పైన 1st floorకి వెళ్దాం. 1st floorలో ఏంటి అంటే కామన్గా లివింగ్ ఏరియా కొంచెం ఎక్కువ ఇచ్చారు. సో లివింగ్ ఏరియా ఎక్కువ ఇవ్వడం వలన మనకేమవుతుంది అంటే లివింగ్ ఏరియా కోసం కిందకు వచ్చి కూర్చోకుండా మనకి పైన
అంటే మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ పైన ఉంటే హోమ్ థియేటర్ పైన ఉంటుంది కాబట్టి ఎవరైనా కూర్చోవాలి అన్నప్పుడు ఏంటంటే ఈ లివింగ్ ఏరియా అయితే కనుక చాలా బాగుంటుంది, యూస్ చేసుకోవచ్చు దీన్ని. చాలా స్పేషియస్గా ఉంటుంది లివింగ్ ఏరియా కూడా విత్ బాల్కనీ. సో పైకి వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మొత్తం డ్రెస్సింగ్ ఏరియాలోనే పెట్టేసుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ చాలా పెద్దది ఇచ్చారు మనకి. సో ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇది మొత్తం డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో మనం స్టోర్ చేసుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో స్టోర్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియాలో ఇక్కడ బెడ్ మాత్రమే వేసుకోవచ్చు. అది కూడా మనకి పెద్ద పెద్ద స్లైడింగ్ డోర్స్ వస్తాయి కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది లివింగ్ ఏరియా. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అక్కడ మళ్ళీ పెద్ద స్లైడింగ్ డోర్ వస్తుంది. అండ్ బాల్కనీ దగ్గర కూడా ఒక స్లైడింగ్ డోర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా ఒకటి చిన్న డీసెంట్ డ్రెస్సింగ్ ఏరియాని ఇచ్చారు. అండ్ అగైన్ మనకి పెద్ద డోర్, పెద్ద స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఇక్కడ. లేదు అంటే ఒక గ్లాస్ డోర్ అన్నది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో లైట్ అండ్ వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి మనకి చిన్న స్టోరేజ్ ఏరియా లాగా వదిలేశారు. నెక్స్ట్ ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ వస్తుంది. బాల్కనీ కూడా చాలా పెద్దదే ఇచ్చారు. సో రోడ్స్ కూడా ఏంటి అంటే మనకి 40 feet రోడ్స్. 40 feet రోడ్స్ తర్వాత ఏంటంటే మనకు ఒక 10 feet వరకు ఏంటంటే చిన్న స్పేస్ లాగా వదిలేశారు. సో 10 feet తర్వాత మనకి విల్లా స్టార్ట్ అవుతుంది. సో ఈ విల్లాకి ఆ విల్లాకి మధ్యలో నియర్లీ మనకి ఒక 60 feet వరకు అయితే కనుక డిస్టెన్స్ ఉంటుంది. సో కంజెస్టెడ్గా అయితే అనిపించదు ఎవరికి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బాల్కనీ, ఇది మళ్ళీ అగైన్ లివింగ్ ఏరియా. అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, పక్కనే లిఫ్ట్. అండ్ ఇది చిన్న స్టోరేజ్ ఏరియా. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ పైన ఫ్లోర్కి వెళ్దాం. పైన ఫ్లోర్లో వచ్చేసి మనకి అగైన్ మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ప్రజెంట్ ఇప్పటివరకు మనం 3 bedrooms చూసాం. మనం ఇప్పుడు చూసేది వచ్చేసి 4th bedroom. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి హోమ్ థియేటర్ ఏరియా. హోమ్ థియేటర్ ఏరియా కూడా చాలా పెద్దదే ఇచ్చారు మనకి ఇక్కడ. సో అగైన్ దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి హోమ్ థియేటర్ రూమ్. ఇది మొత్తం హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది మనకి. హోమ్ థియేటర్ రూమ్. అండ్ ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ కూడా మనం బ్యూటిఫికేషన్స్ అవి చేయించుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ విల్లాకి మాత్రమే ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద విల్లాస్కి లేని స్పెషాలిటీ, ఈ విల్లాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు ఒక రూమ్ని ఎక్స్టెండ్ చేసేసుకున్నారు ఇక్కడ. సో దాట్ మనకి ఏంటి అంటే ఒక హోమ్ థియేటర్ రూమ్ అన్నది పెద్దది వచ్చేసింది. అండ్ ఇక్కడ పక్కన చూస్తే కనుక మనం ఇంకా నెక్స్ట్ ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు ఒక గజిబో లాంటిది కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా బయటలో కూర్చోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అదైతే నెక్స్ట్ పక్క విల్లాలో వచ్చేసి మనకి ఇంటీరియర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విల్లా గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో దాట్ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీరు కోకాపేట్, గండిపేట్ అండ్ సరౌండింగ్ ఏరియాస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్ ఏరియాస్లో విల్లాస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే
మా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఏంటి అంటే గండిపేట్, కోకాపేట్ అండ్ నార్సింగ్ ఏరియాస్కి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోస్ అనేవి మేము పోస్ట్ చేసేసాము. మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. మీకు అందులో ఏదైనా విల్లా నచ్చితే ఏంటి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో అందులో అవైలబిలిటీ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ విల్లాకి సంబంధించి ఏంటంటే మనకి నార్సింగి, గండిపేట్ అండ్ సిటీలో ఉన్న అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్లో మనకి ఈ ప్రైస్కి అయితే కనుక మనకి విల్లా అయితే రావట్లేదు. అండ్ ఇంత పెద్ద విల్లా అయితే కనుక ఇట్స్ టఫ్ టాస్క్ మనకి ఈ ప్రైస్లో రావడం అన్నది. సో మీరు ఈ విల్లాని కనుక చూడాలి అనుకున్నా కానీ సైట్ విజిట్స్కి కానీ లేదు అంటే పర్చేస్కి కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు వేరే ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మా వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్. అండ్ ఈ బెస్ట్ ప్రైస్లో వచ్చే విల్లాని అయితే కనుక మీరు చూద్దాము అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకైతే కనుక ప్రైస్ డీటెయిల్స్ మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు వేరే కమ్యూనిటీస్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో మీకైతే ఈ విల్లా చాలా బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నారు. అండ్ 4200 SFT వరకు వస్తుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.